అమ్మ గట్టిగా నాలి కనీసం ఇక్కడ ఉన్న రాములారికి వైకుంఠం అమ్మ గట్టిగా నాలి కనీసం ఇక్కడ ఉన్న రాములారికి వైకుంఠం చెక్కలు తీసేయండి వాలంటరీ ఎవరో ఒక చెక్కలు తీసేయండి
అమ్మా జై శ్రీరామ్ చెప్పండి తల్లి. అమ్మ కొంచెం జరగాలి అమ్మ. అమ్మ జరగాలి సేవ వాళ్ళు కొంచెం అడ్డు జరిగితే ఇక్కడ వెళ్ళడానికి కూడా ఇవాళ అడ్డు జరుగుతుంది, వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేకుండా. ఏంటిది సర్పంచ్ గారు భక్తులందరూ మాట్లాడుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై జై బోలో శ్రీరామచంద్రమూర్తికి
శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ భద్ర శ్రీరామ శ్రీరామ జయ రామ వైకుంఠ రామ ఇక్కడ నిశ్శబ్దంగా అంటున్నారు జై శ్రీరామ్ 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 మంగళం మేడం మంగళం గోడలే రమణీయమునాత్మనే नित्यं भजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति मङ्गलं लाभस्ते जान्तस्ते जान्तस्ते जान्तलाभवः येषां देवस्य मोक्षस्तोजनार्दनः आपदामहत्तारं दातारं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं लक्ष्मीनारायणाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री भूमिनाथ श्री श्रीवादवद्ब्रह्मणे नमः श्रीरामाभ्यां नमः श्री परादेवकालय नमः ज्ञानैकवराधि पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्रीविष्णुवेभ्यो महाभागवतेभ्यो नमः नमस्कारं कुर्यात् तत्श्वासीनो धर्माधारयमाणः उत्थानानायं मेरा आश्रयं योगः चन्दः आश्रयं योगः अनन्तासनाय नमः नमस्य भगवते समाआम्या देवता गायत्री छन्दः प्राणायामे विनियोगः मुहूर्ते भरतवर्षे भरतखण्डे शिखराब्धे दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरदिक्प्रदेशे आचार्यसन्निधौ अस्मिन् वर्तमानेन षष्ठिसंवत्सराणां मध्ये शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगधर्मे मंगलविशेषमुदिष्टायाम् अस्यातो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्रक्षणार्थमवतीर्णस्य श्री सीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः श्रीरामचन्द्रस्वामिनः नवान्निक ब्रह्मोत्सव आराधन कर्मणि तृतीय दिवसे तिरुकल्याण महोत्सवे अस्य जमानस्य गोत्रोद्भवस्य रमादेयस्य वाणीनाम्याः प्रणवरेड्डिनामधेयस्य प्रवीणरेड्डिनाम्याः राधिकानाम्याः विशालरेड्डिनामधेयस्य साकुटुम्बस्य जायेवं नागलगोत्रोद्भवस्य अप्पारावनामधेयस्य श्रीशानाम्याः ईश्वरनामधेयस्य नवीनाम्याः साकुटुम्बस्य जायेवं वसिष्ठगोत्रोद्भवस्य सौदामिनी सिद्धार्थराजनामयाः साकुटुम्बस्य जायेवं नाम्याः सुचित्रनामधेयस्य साकुटुम्बस्य जायेवं वीणुलगोत्रोद्भवस्य नरसिंहरेड्डिना
టికెట్ తీసుకున్న వాళ్ళ గోత్రాలకు చెప్పేసి గోత్రాలు చెప్తారమ్మా. అందరూ కూడా ఇప్పుడు చెప్పిన సంకల్పం చెప్పండి. క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ ఐశ్వర్య ధన ధాన్య అభి ఆదిదైవిక ఆదిభౌతిక కటాక్ష సంకల్పిత శ్రీ విశ్వసేనా జన్మ ఉపచారికేణ స్నానం హోమ పవిష్టావన భవస్థాన ఓర్తేన ధారణ హైర్నాయ చక్షసే జ్ఞాన శివద భవరసస్య భాజే దేహనః ఉషదేన మాతరః తస్మారంగవాప హోలి శిక్షయా ఇదిన్నథ ఆపో జనయథాజనః ధాతనం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి దశావసాధే మోరక్షద్రామసవాసంగాః దేశనే మేశ్వరే సర్వభూతానాంతాభ్యో బహ్వయే శ్రీయం మిత్రాదోదం సమర్పయామి ఓం హరిణేం వర్ణరజనస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీత్యాదవేదో మమావహ ద్రవ్యాం సమర్పయామి ఓం అక్షరప్రాక్షర ప్రేమేధా సువత్సరాక్షపుత్రకా ఉభవరంగ దుష్టువత్సరా ఇతర ప్రార్థన ఓం మూర్ధారం ద్రవ్యామి నరముఖాయ జాతమగ్నిం మధుగం గంభాధమతి దంగనామాదం నామాత్రం జామే ఇప్పటివరకు కూడా జరిగినటువంటి కార్యక్రమం పేరు విశ్వక్సేన ఆరాధన. విష్ణు యొక్క సైన్యానికి అధ్యక్షుడైనటువంటి వాడు విశ్వక్సేనుడు. వీడు అచ్చం విష్ణుమూర్తిలానే చెంగుచక్రాలు ధరించి తెలుగు వస్త్రాలు ధరించి ఉంటారు. వీరు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో మనం ఏ పూజ చేసినా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మనం ఆలయంలో కానీ వారి యొక్క గృహాల్లో కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా ఈ యొక్క విశ్వక్సేన భగవాన్ని ఆరాధన చేసుకోవడం మన యొక్క సాంప్రదాయం. ఇది ఒక శాస్త్ర ప్రమాణం. అందుకు గాను ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వక్సేన ఆరాధన చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి ఏ విఘ్నం కూడా లేకుండా ఉండడానికని శ్రీ విష్ణు యొక్క సేనాధిపతి అయినటువంటి శ్రీ విశ్వక్సేనుడు భగవాన్ని ఇక్కడికి ఆవాహన చేసుకొని వారికి ఇక్కడ ఉపచారాలు సమర్పించి వారిని సుప్రసన్నం చేసుకొని వారి యొక్క అనుగ్రహం ద్వారా మన యొక్క కళ్యాణ మహోత్సవానికి ఏ విఘ్నం కూడా ఉండకుండా ఉండడానికనే వారి యొక్క అనుజ్ఞ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఉంటుంది. పుణ్యాహవాచన అనగా మంచి రోజు అని. ఈ యొక్క శ్రీరాముని మంచి రోజు స్వామివారి కళ్యాణం చేసుకున్న మనకు అంతకన్నా ఉత్తమమైన రోజు. అది కళ్యాణంలో మనం తెచ్చే ద్రవ్య దోషం కానీ వస్తు దోషం కానీ ఏ దోషము కూడా ఉండడానికనే ఒక పుణ్యావాచన కార్యక్రమం చేస్తారు. పుణ్యావాచన కార్యక్రమంలో ముందుగా ఏంటంటే తెచ్చేటువంటి పువ్వు కానీ పండ్లు కానీ
మనం వస్త్రాలు కానీ ఏమి తీసుకొచ్చినా కూడా ఇప్పుడు వస్త్రాలు మనం తెస్తాము స్వామివారి యొక్క కళ్యాణంలో కైంకర్యం చేయడానికి. కానీ ఆ కళ్యాణ కైంకర్యం చేద్దామనుకున్నప్పుడు మనం కొనడం కంటే ముందుగానే ఎంతో మంది ఆ యొక్క షాపుకు వెళ్తారు, ఆ యొక్క వస్తువులు చూస్తారు, వాటిని వారికి ఎలా సరిపోతుందో సరిపోదో కూడా చూస్తున్నారు, మీద వేసుకొని చూస్తారు. అది ఒక దోషమే. అలాగే అక్కడ చేసేటువంటి సేల్స్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కింద పడేసినప్పుడు వాళ్ళ కాలు తగిలి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అది ఒక దోషమే. ఇలాంటి దోషాలు పోవడానికని మనం అంతర్గతంగా శుద్ధి, బాహ్యంగా శుద్ధి అవ్వడానికి స్నానం చేస్తే సరిపోతుంది. కానీ అంతర్గతంగా శుద్ధి అవ్వడానికి భగవంతుని యొక్క నామాలతో వేద మంత్రాలతో అభివంతించినటువంటి ఆ యొక్క తీర్థాన్ని మనం ఎప్పుడైతే ప్రోక్షణ చేస్తారో ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో మన యొక్క మనస్సు రక్షణ అవ్వడానికి ఈ యొక్క పుణ్యావాదనం చేస్తారు. ఈ యొక్క ద్రవ్య ఆ యొక్క తీర్థాన్ని వేదమంత్రాలు అభివంతించి మన మీద ప్రోక్షణ చేయగానే మన యొక్క మనస్సు ప్రశాంతత ఈ యొక్క కళ్యాణంలో మన మనస్సు లగ్నం చేయగలుగుతాం. అలాగే ద్రవ్య శుద్ధి, స్థల శుద్ధి కోసమని ఇక్కడ ఈ యొక్క పుణ్యవాదం కూడా చేయడం జరుగుతుంది. మన అందరం కూడా ఇక్కడికి రావాలంటే ముందుగా అందరం కూడా ఇక్కడ చెప్పులు వేసుకొని నడిచాం, ఇంకా చాలా వ్యతిరేక పనులు అన్ని చేసుంటాం. కాబట్టి ఆ యొక్క స్థలము అంతా శుద్ధి అవ్వడానికని పుణ్యావాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందుగా పుణ్యావాద కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం ఇప్పుడు ఈ యొక్క పుణ్యావత కలశంలోకి భగవంతుని ఆవాహన చేయడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్. ఓం 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 పరమరామ వస్త్రముద్రాకాం నిలాంఛతావతాయామి మతమంత్ర సిద్ధిత మంత్ర శ్రీరామ్ నమో నమః. భగవద్గీత గచ్చ 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 రాజాప్రచక్రవర్తం సమర్పయామి. ఓం తదాయ సమతే సుపర్దనాయ నమః. పాదయోపాత్రం సమర్పయామి. సుపర్దనాయ సమతే సువర్ధనాయ నమః. ముఖ్యాచమణ్యం సమర్పయామి. స్నానాద్రతాచమణ్యం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. శ్రీదార్థం అక్షతాం సమర్పయామి. ఊర్ధపుండ్రాం ధారయామి. విద్యశ్రీదండనం సమర్పయామి. కుంకుమాధవనం ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పే ప్రోదయామి. ఓం శివాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ సువర్ధనాయ నమః. పుష్పాన్ సమర్పయామి. యథావాయః ఫలాని వేదయామి. ప్రోక్ష్యామి శిక్ష్యామి వేద్య. ఓం హం 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 ఇదమే గృహాణ స్వాహ. మధ్య మధ్య ఉదయవాయుం సమర్పయామి. ఉత్తరాభూతం సమర్పయామి. అస్తోతారో వైశాయామి. తాంబూలం సమర్పయామి. అంగాని వేదాదిములందరయామి. ఓం మానవయం శ్రీంతర్వేదో ద్వారస్తంభుజందేన అభిప్రజ్ఞానహిష్యామ పరిపాలయ. ఓం
कल्याणोत्तमगिरिजनपरिच्छदानुतो स्वात्मान स्वयमेव प्रीतम् कारयितुमुपक्रमते भगवान् पवित्रं वासुदेव पवित्रं तत्तादो पवित्रं तत्तादों परितमं पुण्यां भवन्तो पुण्याय पदाय परोजसे सावधोमा प्रापदो एतदा परा प्रकृति एतदत्तरं ब्रह्म एतत् परमात्मा पितृ सर्वज्ञ सर्वेश्वर सर्वज्ञ అందరూ నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర అక్షర స్వామి వారు వస్తారు, కింద అడుగుతారు, దగ్గర సంప్రోక్షణ చేస్తారు మీ మీద. కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగా ఒక కలశంలో తీర్థాలు ఉంచుకొని ఆ కలశంలోకి పుండరీకాక్షుని ఆవాహన చేసుకుని ఆ కలశ రక్షణ కోసమని సుదర్శన భగవాన్ని ఇక్కడికి సుదర్శన భగవాన్ని కూడా ఉంచుకొని ఆ యొక్క వేదమంత్రాలతో అభిమంత్రించినటువంటి ఆ తీర్థాన్ని మన అందరి మీద కూడా చల్లడం జరుగుతుంది. మన అంతర్గత శుద్ధి అవ్వడం కోసమని అందరూ కూడా కూర్చోవాలంటే ఎవరు కూడా ఎగవద్దు, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలి. అందరూ అక్కడ కూర్చోవాలమ్మా. స్వామివారి మీద ప్రోక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి భక్తుల మీద ప్రోక్షణ చేస్తున్నారు. ఆ తర్వాత కళ్యాణ భట్ట ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఇంకా కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాలేదు. కళ్యాణ మహోత్సవానికి పూర్వరంగంగా ఉన్నటువంటి ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా స్వామివారి యొక్క వేదికలకు ఆహ్వానం చేయడం, ఆ తరిస్తూ ధన్యుడాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణ జననం సర్వశత్రు నివారణం ఆయుర్జగనం ద్రోణం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహదివసే ప్రాప్తే ముహూర్తే జీవోత్తమ పృథగ్దేవాస్తవేద్యేంద్రస్వామినః విభవం విస్తారాభాగ్యేంద్రః ఓం విమలాయ నమః ఓం కమలాయ నమః ఓం ఉత్తరీయ నమః ప్రజ్ఞాయ నమః వితాధియ అగ్నిర్జాతర్మితాయ పృథగ్యాత్యాభరణేయ హరే నమః. ఇదమర్థం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమాచమనీయం సమర్పయామి. భయ
యాజమణీయం సమర్పయామి. మేడం 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 అంటే స్వామివారి ఎదురుగా అమ్మవారిని స్వామివారి ఎదురుగా అమ్మవారిని ఒక సింహాసనం పీఠ మీద కూర్చోబెట్టే కార్యక్రమం అన్నమాట. ఇది మామూలుగా అయితే మన ఇళ్లలో తిరిగినా కూడా స్వామివారికి ఎదురుగా ఎక్కడైనా కూర్చోబెట్టారో అదే విధంగా ఇక్కడ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తదనంతరం స్వామివారి యొక్క గోత్ర ప్రవణులు ఎప్పుడైనా సరే మనం ఒక వరుణ్ణి వివాహం చేసుకోవాలన్నా ఒక వధువుని వివాహం చేసుకోవాలన్నా వారి యొక్క గోత్రం ఏమిటి, వారి యొక్క తాతగారు ఎవరు, వారి యొక్క తండ్రి గారు ఎవరు, వారి యొక్క ముత్తాత గారు ఎవరు, ఇలాంటి అన్ని కూడా వంశ యొక్క పరిపాలన విధానం ఇలాంటిది అలా అన్ని కూడా మనం తెలుసుకోవాల్సిందిగా మనకి పెద్దలు నిర్ణయించడం జరిగింది. మనందరికీ ఏంటంటే 7 తరాలు దాకా చూడాలి అంటారు. 7 చూడలేకపోయినా కనీసం 3 తరాల వరకు అయితే వారి యొక్క కుటుంబం ఎలాంటిదో తెలుసుకోవాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు స్వామివారి యొక్క గోత్ర ప్రవలు ముందుగా స్వామివారి అమ్మవారి వారికి అమ్మవారి వారి స్వామివారికి గోత్ర ప్రవలు విన్నపం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పెద్దలందరూ కూడా అందరూ కూడా తగిన దంపతులుగా నిర్ణయించి వారికి ఆశీర్వాద కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి ముఖ్యంగా జోగ్రధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమం గొప్పదనం తెలుసుకుంటూ మన యొక్క ఈ యొక్క కళ్యాణంలో ముందుకు వెళదాం. ముందుగా అందరికి కూడా ఇక్కడ టికెట్ ఈ సెంటర్లో ఉన్న వాళ్ళకి టికెట్ కట్టిన వాళ్ళకి మీకు కంకణాలు వస్తాయి. ఆడవారి ఎడమ చేతికి, మగవారి అయితే కుడి చేతికి కంకణధారణ చేసుకోవాలి. భర్త పక్కనే కనుక ఉంటే తను భార్యకి కట్టాలి, భార్య కూడా భర్తకి కట్టండి, భర్తకేమో కుడి చేతికి కట్టండి, భార్యకేమో ఎడమ చేతికి కట్టండి. ఇలా కంకణధారణ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఇంకా కార్యక్రమం కళ్యాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. ఆ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమం గొప్పదనం తెలుసుకుంటూ మనక ఈ యొక్క కళ్యాణాన్ని ముందుకు సాగించుకున్నాం. అందరూ కూడా గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై రామచంద్ర భగవాన్.
कुर्वन् क्षेत्रदारणायवधालोके वरीर्णो भवान् श्रीमन्दाहरभे दयालनिभे भद्रात्रिभाग्यास्ते स्टैंड में तो विशाल ना गाइड చేస్తారు
ఒక్క యజ్ఞోపవీతమే ధారణ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు స్వామివారి వివాహానికి యోగ్యులని తెలియడం కోసమే ఇక్కడ అతిథి యజ్ఞ విధానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకున్నామా. జై బోలో రామచంద్ర భగవానుకి. చేయడం జరుగుతుంది. ఇందాక వివాహం అందరం కూడా సక్రమంగా చేసుకున్నాం చేద్దామని మనం అందరం కూడా కంకణదానం చేసుకుంటాం. మీ దగ్గరికి ముందుగా భార్య భర్తలకు ఇస్తారు, 2 రోజులు చొప్పున ఇస్తారు. భార్య ఏమో భర్త గారి యొక్క కుడి చేతికి, భర్త ఏమో భార్య గారి యొక్క ఎడమ చేతికి కంకణదానం చేసుకోవాలి. జై శ్రీరామ్. అందరూ కూడా నమస్కారం. चंद्रां हिरण्मये लक्ष्मीं जातवेदो नमावः जातवेदो लक्ष्मीं गणपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषारहं स्वपूर्वां कृतवत्या अस्तिनाथप्रबोधिनी श्रियं देवी मपह्वये श्रीमादेवी विशताम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. విడిగా ఉన్నవారు పక్కన ఉన్న వాళ్ళతో కట్టించుకోవాలమ్మా. కనుక తప్పేమీ లేదు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉత్సవంలో పడుతూ కనుక మీకు దగ్గర ఉంటే జరగాల్సిన కార్యక్రమం జరగకుండా అవుతుంది. అందుకు కాబట్టి ఎవరికి కంకణదానం చేతిస్తారు స్వామి వెంకట స్వామి వారు ఎవరికి కూడా పట్టారు. కృష్ణుడి మాట్లాడే పాద ప్రక్షాళన స్వామివారికి పాద ప్రక్షాళన చేయడం జరుగుతుంది. విష్ణువే భక్తం పరమస్మితే ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రప్రచోదయాత్. సాయి వెంకటాచార్య వారు మీరు పైకి వచ్చేయండి వేదిక మీదకి. సాయి వెంకటాచార్య వారు ఓం నమే గంగే యమునే సరస్వతి సరస్వతీమకం తథాప సత్యయా సత్యజ్ఞానో చూదయస్తయా మేకే ప్రవక్త్యా రూపమయ. సాయి వెంకటాచార్య వారు సాయి వెంకటాచార్య అమ్మ అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకుండా ఒక నిమిషం ఆగరాలి. ముందుకు రండి, ఒక్క నిమిషం ఆగండి. అమ్మ ఇక్కడ ఎవరు కూడా కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా స్వామి స్వామి కార్యక్రమంలో ముందు అవ్వనివ్వండి. ఆ తర్వాత కంకణాలు ఎవరు కావాలంటే ఆలయంలో కూర్చుంటే అవుతుంది. మరి కార్యక్రమం అయ్యేలా అంతే. అమ్మ అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి తరపున అమ్మవారికి, అమ్మవారి తరపున స్వామివారికి స్వర్ణ ఆభరణాలు పథకాలతో కలిగినటువంటి హారాలు ఇక్కడ స్వామివారికి సమర్పిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జై బోలో రామచంద్ర భగవాన్
तूष्णी विराजोदोहने विराजोदोहमसीया मोबध्याय विराजा तूष्णी సమర్పిస్తే స్వామివారి తరపున శివకుమార్ గారు సమర్పించడం జరిగింది. అలాగే మన గ్రామ పంచాయతీ అయినటువంటి ఎంపీడీఓ గారు చంద్రమౌళి గారు స్వామివారి తరపున అమ్మవారి తరపున వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. అందరూ కూడా ఆ యొక్క వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ओम नमस्ते वसावसादे जुवारचित्र मंतमोहतका अमारोरादे हे प्रचरणं पवित्रं प्रियेतो अंतरं पवित्रं विदम्बराणं येन भूतस्मात् ओम चरणं पवित्रं विदम्बराणं येन भूतस्मात् दुष्कृतानि तेन पवित्र ओम विष्णुगमं प्रदर्शयेत् అష్టకాలు చూపిగా ఆ తర్వాత శరీర కూడా ధారణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహాసంకల్ప పఠనాన్ని శ్రద్ధతో శ్రవణించి ఎక్కడైతే కళ్యాణం చేస్తున్నామో అక్కడ వరకు కూడా అంటే సృష్టి యొక్క ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ యుగాలు కానీ కల్పాలు అన్ని కూడా శ్రవణించే మహాసంకల్ప పఠనం. ఇది పెద్ద పెద్ద అశ్వమేధాది క్రతువులలో చేస్తారు. ఆ అశ్వమేధాది క్రతువుల కంటే ఈ యొక్క వివాహము స్వామివారి యొక్క కళ్యాణం ఎంతో ఉత్తమమైనది కాబట్టి ఈ యొక్క కళ్యాణంలో కూడా స్వామివారి యొక్క కళ్యాణంలో ఆ యొక్క మహాసంకల్ప పఠనం చేయడం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి. अदान्तवीर्यस्य श्रीमदाजराजनस्य अचिन्त्या परिमितयज्ञा प्रियमाणस्य महाजनोपमध्ये परिभ्रमणान् अनेक कोटि ब्रह्माण्डानामेकतमे अव्यक्त प्रवृत्त महदाहंकार काजवायुमनितर प्रतिज्ञामयि श्रीमदात्मैरावताद्यष्टदिक्कजोपरप्रतिष्ठितस्य अतरवितर सुदरतरातरसातरपादालारुत्तलोकानामुपरितले प्रतिलोमेन भूलोक भुवद्लोक समर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यादिलोक तत्त्वकानामथोभागे महानगदायमान परिराजनादिवेदस्य सहस्रफला मण्डलमण्डिते ऐनापदपुण्डरीकवामणमुदानोपम प्रतीकाख्य अष्टदिक्तदण्डानन्दोत्कम्पिते लोकान् विल्पैरावते अमरावती यशोमती अम्भवती नैमती सिद्धवती साध्यवती कान्तावन्त्यरकामती प्रमुखे पुण्यपद्मनै प्रकाशते इन्द्राग्निसरणवायुवेदैकानाति सारगैः पालिते लोकालोकासवाहिते भवनेक्षुरार्पृद्धोगामय्यं भवती नैमती सिद्धवती साध्यवती कान्तावन्त्यरकामती प्रमुखे पुण्यपद्मनै प्रकाशते इंद्राग्नोदत्त महाराष्ट्रमगधमानो नेपालकेन गोलपाञ्चालगोलमलयाल सिंहद्रविडत्राणकर्नाटनारगरापान्निपुलिन्द आन्ध्रमोदशान्नबोध कुक्कुरुगुरुवान्धानजर्भविदेवाग्निपरपरके गोतरकुन्तल सुरसेनसेनटिङ्करकोङ्कनमत्स्यमत्रपार्कधूर्धरवजालान्वजान्वक्षे सिन्धुपर्वते
ముందుగా అందరూ కూడా ఈ కన్యాదాన సంకల్పం చెప్పడానికి కొన్ని నియమాలు ఉంటాయి. సంకల్ప ముద్రలో ఈ యొక్క కన్యాదానం చెప్పాలి. సంకల్ప ముద్రగా ముందుగా అందరూ కుడితల మీద ఎడమ చెయ్యి పెట్టి ఆ అక్షంతలు ఇచ్చిన వాళ్ళేమో ఆ ఎడమ చేతిలో అక్షంతలు ఉంచుకొని ఆ ఎడమ చెయ్యి మీద కుడి చేయి బోర్డు పెట్టి కుడి తల మీద పెట్టమని కుడి తల మీద పెట్టి ఆ కుడి తల మీద ఎడమ చెయ్యి ఉంచి ఆ ఎడమ చెయ్యి మీద కుడి చేయిని బోర్డిస్తే అది సంకల్ప ముద్ర అంటారు. సంకల్ప ముద్రతో నుంచి మనం స్వామివారికి అమ్మవారి కన్యాదానం చేస్తున్నాము. ఆ ముందుగా ఆ యొక్క సంకల్పాన్ని చెప్తాము. అందరూ కూడా చెప్పింది అనుసరించి చెప్పండి. ఇప్పుడు రామాయణంలో సీతామ్మవారిని కన్యాదానం చేసేటప్పుడు జనక మహారాజు చెప్పినటువంటి శ్లోకాన్ని చెప్తాము. అందరూ కూడా శ్రద్ధగా విని ఇప్పుడైతే ఎలా చెప్పారో అలాగే ఆ యొక్క శ్లోకాన్ని కూడా చెప్పండి. అందరూ కూడా చెప్పండి. ఇయం సీత బాసుతా సుతా ధర్మ ధర్మ పరిచ్ఛదేన భద్రంతే భద్రంతే పాణిం పాణిం వృద్ధీష్వా పాణినా పాణినా పతివ్రతా భాగా అనేనా అనేనా శ్రీ రామచంద్ర స్వామి ఇప్పుడు మీ దగ్గరికి అర్చక స్వామి వస్తారు. ఏ దానం చేసినా సరే ఆ దానముతో మనకి ఎంత తోచితే అంత, రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు అయితే 10 రూపాయలు అలాగే మనం సమర్పించాలి. అలాగే ఇప్పుడు మనందరం కూడా కన్యాదానం చేశాం కాబట్టి ఆ యొక్క అక్షితలతో కానీ లేకపోతే వెనకాల సెక్టార్లో కాకుండా అందరూ కూడా కన్యాదానం మొదలైనప్పుడు కన్యాదానం అహం కరిష్యే అంటూ కూడా వదలండి. ఇంకా మీ దగ్గరికి ఎవరైనా ఒకేలా అయ్యగారు మీ దగ్గరికి అందుబాటులో రాకపోతే కళ్యాణ కట్నాల రూపంగా మళ్ళీ మీ దగ్గరకు అవసరమైతే వస్తారు. సమర్పించాలనుకున్న వాళ్ళు ఆ కళ్యాణ కట్నాలు మళ్ళీ సమర్పించుకోవచ్చు. జై శ్రీరామ్. కన్యాదాన ఫలం అనేది మన తరము ముందు 10 తరాలు వెనకాల 10 తరాలు తరింపడానికి చేసేటువంటి ఒక ఉత్కృష్టమైన దానం కన్యాదానం. అలాంటి దానంలో మనం కన్యాదానం చేయడం ఎంతో పురోగమస్కృతం. ఇక్కడ వచ్చిన వారికి 2 మగబ్బాయిలే ఉండి ఆడపిల్లలు లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉండొచ్చు. మీరు అలాంటి వాళ్ళు ఎవరు కూడా చింతించకుండా బాధపడకుండా సాక్షాత్తుగా మన అయోనిత అయినటువంటి సీతామ్మవారిని మన శ్రీరామచంద్రుడికి కన్యాదానం చేయడం జరుగుతుంది. కన్యాదానం అనేది మన మనస్సుని స్వామివారి యొక్క పాదాల చెంతలో ఉంచడమే కన్యాదానం.
మన మనస్సే ఒక సీతామ్మవారిగా భావన చేసుకొని మన యొక్క మనస్సుని సద్బుద్ధితో వెళ్ళేటట్టుగా మన స్వార్థాన్ని కోరుకుంటూ మనం చేసుకునేదే కన్యాదానం. ఇప్పుడు ఆ రూపకంగా మనం ఇక్కడ కన్యాదానాన్ని ఎవరైతే ఈ కన్యాదానం చేయలేకపోతున్న బాధపడే వాళ్ళు ఉన్నారో వారెవరు గోదానము, భూదానము, హిరణ్యదానము, సాలగ్రామ దానము. గోదానం అనగా పాలు పెరుగాది గోతులకి గోదానము, అట్లాగే పూజ చేసుకోవడానికి గోదానము, మనం వ్యవసాయం చేసుకోవడానికి భూదానము, కొంత సంపద కోసం హిరణ్యదానము, అలాగే భగవంతుడికి అర్చన చేసుకోవడానికనే సాలగ్రామ దానాన్ని కన్యాదానంతో తర్వాత చేయడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోపు హిరణ్య సాలగ్రామ దానాలు చేయడం జరుగుతుంది. గోపు హిరణ్య సాలగ్రామ మహాదానైః శ్రీ రామచంద్ర స్వామి ప్రియతాం ఆ మంగళాష్టకాన్ని పఠేత్ తదేవ లగ్నం తదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీదేవీం స్మరామి సావధానాత్ సావధానాన్నప్పుడు జంట ఎప్పుడైతే మోగిస్తామో అప్పుడు మంగళవాద్యం వాయించడం భక్తులు కూడా మన చప్పట్ల యొక్క తాళాలతో ఈ యొక్క కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం. శ్రీకాంత భగవాన్ పురాణ శ్రీ కమలాలయ శ్రీమతి రామాజగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుపంచాయిని శోభాంగి గమనేశ్వరి గమనే నారాయణే శ్రీధరి రాయాన్న భగవాన్ పురాణ పురుష भगवान पुराण
యొక్క కళ్యాణానికైనా ముహూర్తం అనేది ప్రప్రథమైనది. పని చేయట్లేదు, చేయకూడదు కూడా. ముహూర్తం అనేది తిథి వార నక్షత్రము యోగము కరణము లగ్నము పంచరాహిత్యాలు ఇవన్నీ చూసుకొని పెట్టేది ముహూర్తం. ఇద్దరు వధువులకి పెద్దలందరూ కూడా నిర్ణయించి శ్రీరామనవమి నాడు అభిజిత్ లగ్నములో ఈ యొక్క వివాహము శ్రేష్టమైనది. అభిజిత్ లగ్నానికి ఎప్పుడు కూడా దోషం ఉండదు. మనం ఏ ముహూర్తం తీసుకున్నా కూడా స్వల్ప దోషమైనా ఉంటుంది, కానీ అభిజిత్ లగ్నానికి ఎప్పుడు కూడా దోషం అనేది ఉండదు. అందుకనే జగత్తు ఆది దంపతులైనటువంటి శ్రీరాముడు సీతామ్మ వారికి అభిజిత్ లగ్నములో మనకి భద్రాచలంలో క్షేత్రంలో ఎలాగా జరుగుతుందో మనకి భద్రాచల అనుబంధాలయమైనటువంటి అన్నదాన క్షేత్రంలో కూడా అదే విధంగా అభిజిత్ లగ్నములో ఇక్కడ తిలకరాజుల సమర్పణ చేయడం జరుగుతుంది. ఇంకా ముహూర్తానికి 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ యొక్క 10 నిమిషాలలో 8 నిమిషాలు మాత్రమే ఉంది ఈ యొక్క ముహూర్తానికి. ఈ యొక్క ముహూర్తంలో మనం ముందుగా చేసుకున్నటువంటి ఇప్పుడు వరకు కూడా చేసుకున్నటువంటి కళ్యాణంలో ఏంటంటే అమ్మవారికి గర్భస్థ దోషాలు ఉండకుండా ఉండడానికి యువతదాగా స్వామివారు వివాహ గృహస్థాశ్రమం తీసుకుంటున్నారని విధి యజ్ఞోపవిధారణ చేయడం జరిగింది. ఆ తర్వాత పాద ప్రక్షాళన పట్టు వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. ఆ తర్వాత మహాసంకల్పము, ఆ తర్వాత మంగళాష్టకాలను చేయడం జరిగింది. మంగళాష్టకాలంటే ఇద్దరి యొక్క వధూవరులకి కూడా ఎప్పటికీ ఉన్న జీవితకాలం కూడా వారికి ఎప్పుడు కూడా మంగళం చేకూరాలని యొక్క మంగళాష్టకాన్ని పఠనం చేయడం జరిగింది. ఆ తర్వాత చూడిక అనగా యొక్క నవాంశము ద్వాదశాంశము అని కొన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఉంటాయి. అవి చెప్పిన అర్థం కాదు, అర్థమయ్యేలా నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పలేను కాబట్టి అంత సమయం లేదు కాబట్టి మనకి ఇప్పుడు తర్వాత శుభముహూర్తానికి సజీవ కూడా ధారణ చేయడం జరుగుతుంది. ఇంకా 7 నిమిషాల నుండి మనకి ఈ యొక్క ఉత్సవంలో ముందుగా మనము ఈ యొక్క ఉత్సవానికి పూర్వరంగంగా మనము ఈ యొక్క ఉత్సవం మనందరం ఏమనుకుంటామంటే శ్రీరామ నవమి కళ్యాణం ఒక్కరోజు అనుకుంటాం, కానీ శ్రీరామనవమి కళ్యాణం ఒక్కరోజు కాదు, 9 రోజుల నవాంటిక బ్రహ్మోత్సవం అన్నమాట. నవాంటిక బ్రహ్మోత్సవంగా మనం మొత్తముగా 11 రోజుల ఉత్సవం ఇది. ముందు 2 రోజులు తీసేస్తారు. ముందు 2 రోజులు అంకురారోపణ కార్యక్రమం, ఆ తర్వాత గరుడ పటాదివాసము అని ఆ 2 రోజులు పక్కన పెడితే ముందుగా ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది. ముందుగా మనం ధ్వజారోహణ కార్యక్రమం ఎందుకు చేస్తామంటే అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క వివాహములకు దేవతలందరినీ ఆహ్వాన పరుచడం కోసమని గరుత్మంతుడిని మన ఆలయంలో ధ్వజస్తంభానికి ధ్వజారోహణం చేస్తారు. అదే రోజు సాయంత్రము దేవతాహ్వాన కార్యక్రమం చేస్తారు. మరి మన ఇంట్లో అనుకోండి, మన బంధువులు ఉంటారు, లేదా మనమే ఎన్ని శుభలేఖలు ఇవ్వడం జరుగుతుంది. కానీ స్వామివారి యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రుడికి ఎంత బంధుత్వం ఉంది, ఎంత దేవతలు రావాలి, అసురులు, రాక్షసులు, కింగరులు, కింపురుషులు, యక్షులు, రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వివాహానికి రావాలి అంటే గరుత్మంతుడే తన యొక్క రెక్కాలలో 4 వేదాల శక్తినంతా ఉంచుకొని ఈ యొక్క వివాహానికి అందరి దేవతలని, అందరి రాక్షసులని, అందరి యక్షులని, అందరి కింగరుని, కింపురుషుల్ని కూడా ఆహ్వాన పరచడానికై గరుత్మంతుడు ఇక్కడ మనం ధ్వజారోహణం చేసుకున్నాం. ఆ రోజు సాయంత్రకాలే వారిని పెట్టి వారి యొక్క స్వరముతో వారి యొక్క వాద్యముతో వారిని ఇక్కడ ఆహ్వాన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నిన్న ఎదుర్కోలోత్సవం చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక వివాహము జరగాలి అంటే అబ్బాయి యొక్క గుణగణాలు తెలుసుకోవడం మన సాంప్రదాయం. వివాహం
వివాహము అబ్బాయి గుణగణము తెలుసుకోవడం చేయడం ఇక్కడ ఒక సాంప్రదాయము. ఇంకోటి ఏదగా ఎదుర్కోవడం అంటే ఇక్కడ స్వామివారికి ఉన్నప్పుడే వివాహం అయినా కూడా మన యొక్క సంతోషం కోసమనే మన యొక్క భక్తిని చూసి శ్రద్ధను చూసి స్వామివారి ప్రతి ఏడాది కూడా ఇక్కడ వివాహం నిర్వహించుకుంటున్నారు. మన చేతిలో కూడా స్వామివారికి నిర్వహించుకుంటున్నారు. ఒక తండ్రికి షష్ఠి పూర్తని అలాగే మ్యారేజ్ డే అని పిల్లలు ఎలాగైతే సంతోషంగా నిర్వహిస్తారో అదే విధముగా మనమందరం వారి సంతానం కాబట్టి మన సంతోషం కోసం మన ఆనందం కోసం ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ ఉత్సవంలో భాగంగా నిన్న ఎదుర్కోవడం జరిగింది. అంటే స్వామివారి యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క గొప్పతనము. స్వామివారి తరఫున కొంతమంది ఉంటారు, అమ్మవారి తరఫున ఇంకొంతమంది ఉంది. ఆ యొక్క స్వామివారి యొక్క గొప్పతనం కొంతమంది చెప్తే అమ్మవారి యొక్క గొప్పతనం కొంతమంది చెప్తారు. అలాగే నిన్న సాయంత్రం జరిగి పెద్దలందరూ కూడా నిశ్చయించినారు. ఈ యొక్క వివాహం రేపు అనగా ఈ రోజు జరగాలని పెద్దలు నిశ్చయించడం మేరగా ఈ రోజు వివాహము ఇప్పుడు సుముహూర్తన అభిజిత్ లగ్నం కూడా ఒక వివాహము చేయడానికి ఇప్పుడంతా ముందుగా ఉన్నటువంటి పూర్వరంగంగా ఉన్నటువంటి అన్ని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుభముహూర్తం కోసం ఇంకా 3 నిమిషాలు ఉండగా మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆగి ఉన్నాము. ఇప్పుడు సుముహూర్తం కూడా ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సజీవ కూడా ధారణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన గొంతు ఎంత గట్టిగా అరగలుగుతుందో, మనం ఎంత గట్టిగా అరిస్తే స్వామివారికి నిలబడగలుగుతుందో అంత గట్టిగా మనం అరగాలి. మన గొడవలు పెట్టుకుని కలుస్తాం కదా, దానికంటే 10 రెట్లు గట్టిగా అరగాలి. అంత గట్టిగా మనం ఎప్పుడైతే అరగలుగుతామో మన యొక్క ఆర్తిని చూసి స్వామివారు మన దగ్గరకే వస్తారట. మనము స్వామివారి దగ్గర రాకలే, మన యొక్క ఆర్తిని చూసి స్వామివారే మన దగ్గరకు వస్తారట. అలాగా మనం అంత గట్టిగా అరవాలి. అంత ముందుగా కొద్దిసేపు మేళతారన్నమాట. Sankhya
अखिल जगन्माधरण्यशरण्या अरण्यशरणः शरणमहं प्रवर्तयामि भूतनाथयामि विष्णवे नमः भगवताय नमः विष्णुवाय नमः वामनाय नमः कृष्णाय नमः ऋषिकेशाय नमः गोविन्दाय नमः हरे नमः श्री कृष्णाय नमः ओम भक्त्यै नमः ओम विद्यै नमः ओम विद्यायै नमः ओम सर्वभूतहितं प्रदायै नमः ओम श्री नमः नमः सरस्वती नमः ओम गुरुभ्ये नमः परमात्माय नमः माते नमः प्रज्ञालयाय नमः प्रज्ञायै नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः विष्णुभूताय नमः ओम विभागये नमः ओम दिव्ये नमः ओम दिव्ये नमः ओम दिव्याय नमः ओम भद्राय नमः ओम सामनाय नमः ओम द्वये नमः ओम आनहाय नमः ओम हरिवल्लभाय नमः ओम शोकाय नमः ओम उदाय नमः ओम दीप्ताय नमः ओम रमाय नमः ओम पद्मनाभनाय नमः ओम चंद्रमौलये नमः ओम मुगाय नमः ओम चंद्रमौलये नमः ओम मुगाय नमः ओम रूपाय मंदिराय नमः ओम दीप्ताय नमः ओम आत्माय नमः ओम कृष्णे नमः ओम शिवाय नमः ओम चंद्रमौलये नमः ओम सत्ये नमः ओम निर्मलाय नमः ओम सूर्यनंगे नमः ओम तत्ते नमः ओम दाद्राश्री नमः ओम निष्करणे नमः ओम शांताय नमः ओम कमाय वराय नमः ओम श्री नमः ओम दास्करणे नमः ओम सुंदराय नमः दारांगाय नमः रंगे नमः नमः गरदानगरे नमः सुगतानंदाय नमः ओम महामाये नमः ओम ब्रह्मविष्णुवाचकाय नमः ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वराय नमः ओम महादेवाय योगादेवे नमः ओम अमरोधवाय नमः ओम वैष्णवे नमः ओम चेतनमहोदये नमः नानाविधपरिमलपत्र विश्वानि नमस्कारयामि यदा ओम समर्पयामि नैवेद्यं समर्पयामि ताम्बूलं అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మారణమాయ కార్యక్రమం జరుగుతుందా అంటే మామూలుగా మన మనుష్య వివాహంలో ఎట్లాగైతే పూలదండలతో బంతిలాగా చేసి ఎలాగైతే వాడామని ఆండాళమ్మవారిని ధనుర్మాసంలో మనకి అందరికీ తెలుస్తుంటుంది. ధనుర్మాసం అర్థం చేసిన వాళ్ళు తెలుస్తుంటుంది. ఆండాళమ్మవారు శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నప్పుడు ఒక ప్రక్రియ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది.
ఈ యొక్క కొబ్బరికాయలతో అటు ఒకరు ఇటు ఒకరు కూర్చొని ఒక స్వామివారి తరపున ఒక అమ్మవారి తరపున ఉండి ముందుగా కొబ్బరికాయలతో ఆ తర్వాత బంతి ముద్దులతో ఆటాడుకుంటారు. ముందుగా ఒక కార్యక్రమం ஆரவங்கிலிருந்து மைவி அல்லினாராண்ட மணமையின் வெள்ளியரால் ஆயுர்குலவேந்தன் ஆரத்தாந்தின் குதிரை மேயர் பயந்த விளக்கு காரணமாயுதம் சூழவலம் செய்து நாரணம்பி உனக்கின்றான் எல்லோரில் பூரண பக்தரும் வைத்து புறமெங்கும் சூழவலம் செய்து நாரணம்பி நடக்கின்றான் என்பதில் பூரண பக்தரும் வைத்து புறமெங்கும் தோரணம் கராக்கண்டே தோழினான் நாளை மதுவை மனமெஞ்சொனாலிட்டு பாலைக்கமுகு பரிசுடர் பண்ணன் கீழ் ஓடரி மாதவன் கோவிந்தன் என்பானோ கோடை பயஸ்மதீரன் அஸ்மோ பகர் மாரேஸ்வர வாயுசந்திரவானாவான அபிவாதந்தோ విష్ణుమో విరాజన ప్రవిజ్ఞా దేవన జగతో విష్ణురాజ్ఞే. మళ్ళీ అందరూ కూడా మళ్ళీ కావాలి ఆ పదం అందరూ గోవిందా అని కొడాలండి. గోవిందా గోవిందా గట్టిగా విశ్రాలి గట్టిగా విశ్రాలమ్మ అమ్మా గడికి కావాలమ్మా ఇంటి విశ్రాలమ్మా ఇంటి ముందుకు విశ్రాండి ముందుకు విశ్రాండమ్మా. గోవిందా 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 విశ్రాలమ్మ విశ్రాలి గోవిందా 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 మళ్ళీ మారిపోయి గోవిందా 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 స్వామివారి తరపున ఒక మాలిక అమ్మవారి తరపున ఒక మాలిక స్వామివారి తరపునేమో భరద్వాజాచార్యులు
వెంకటాచార్య గారు రావాలమ్మా వస్తా తీసుకొచ్చా పూజ పక్క పెడదామంటే కాలంగా ఎంత మనకంత మంచి కూడుతుంది కాబట్టి వచ్చేటప్పుడు ఎంత హడావిడిగా తీసుకొచ్చుకున్నామో వెళ్ళేటప్పుడు కూడా అంతే హడావిడిగా అయ్యో నేను పేరు తీసుకొచ్చాను ఆ పేరుని ఆలయంలో అప్పచెప్పాలి మనకి స్వామివారి సమర్పించడానికి ఉపయోగపడేటువంటి పాత్ర కదా. నమస్కారం చేసుకోవడమా అక్షరాల పని జరుగుతుంది. ఎవరికైనా కనుక పరిస్థితి దొరికినట్టు గుడి కాడ ఒకటి ఉన్నది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
సార్